ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? భారత రాజ్యాంగం షెడ్యూల్ 1వ షెడ్యూల్ రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల జాబితా. 2వ షెడ్యూల్ రాష్ట్రపతి, గవర్నర్, ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల కంపోజిటర్ మరియు ఆడిటర్ జనరల్ జీతభత్యాలు. 3వ షెడ్యూల్ ప్రమాణాలు మరియు హామీలు. 4వ షెడ్యూల్ భారతదేశ రాష్ట్రాల రాజ్యసభ సీట్లు కేటాయింపు. 5వ షెడ్యూల్ మరియు ప్రాంతాల మరియు జాతుల పరిపాలన మరియు నియంత్రణ. 6వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్లో గిరిజన ప్రాంతాల్లో పరిపాలన ఏర్పాటు. 7వ షెడ్యూల్ కేంద్ర మరియు రాష్ట్ర మధ్య అధికారాలు మరియు పనుల కేటాయింపు. దీనిలో 3 జాబితాలు ఉంటాయి. ఒకటి కేంద్ర జాబితా 97 విషయాలు, రాష్ట్ర జాబితా 66 విషయాలు, ఉమ్మడి జాబితా 47 విషయాలు. 8వ షెడ్యూల్ భారత రాజ్యాంగ గుర్తించిన భారతీయ భాషలు: అస్సాం, బెంగాలీ, 3 గుజరాత్, 4 హిందీ, 5 కన్నడ, 6 కాశ్మీర్, 7 మణిపూర్, 8 మలయాళం, 9 కొంకణి, 10 మరాఠీ, 11 నేపాలీ, 12 ఒరియా, 13 పంజాబీ, 14 సంస్కృతి, 15 సింధు, 16 తమిళం, 17 తెలుగు, 15 ఉర్దూ, 19 సంతాలి, 20 బోడి, 21 మైథిలి, 22 రోగి. 9వ షెడ్యూల్ 1951 సంవత్సరంలో 3వ సవరణ ద్వారా చేర్చబడిన భూ ఒప్పందాలు, భూశిస్తు, రైల్వేలు, పరిశ్రమలకు సంబంధించిన చట్టాలు మరియు ఉత్తర్వులు కలిగి ఉంటుంది. ఆస్తి హక్కు ప్రస్తుతం భాగం కాదు. 10వ షెడ్యూల్ 1985 సంవత్సరంలో 52వ సంవత్సరం ద్వారా చేర్చబడింది. ధర్మాన్ని తప్పిన సమయంలో అంతపెట్టుకు అవకాశం కల్పిస్తుంది. 1992 సంవత్సరంలో 73 సంవత్సరం ద్వారా చేర్చబడింది. 12 వ్యవస్థ ఏర్పడింది. 12వ షెడ్యూల్ 1990 సంవత్సరం 72 సంవత్సరం ద్వారా చేర్చబడింది. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.